ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో ఇప్పుడు ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి రోజు మందులు వేసుకోవాలనేది ఒక కాన్సెప్ట్ ఉంది. అలా కాకుండా వీక్లీ వన్స్ వేసుకునే ఒక మందు వచ్చిందంట, టెర్లాగ్లిప్టిన్ అంటున్నారు. ఏంటది? నిజంగానే ఈ మందు పనిచేస్తుందా? ఎవరికి ఇస్తున్నారు? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. ఇంటర్వ్యూ చేసి మాకు కూడా పేర్లన్నీ ఈజీగా తెలిసిపోయినాయి. మెట్ఫార్మిన్ అంటే మెట్ఫార్మిన్ డయాబెటీస్ కోసం ఇట్లాగా. ఇప్పుడు ఈ రోజు వేసుకునే టాబ్లెట్స్ బదులుగా ఒకరోజు అంటే వీక్లీ వన్స్ వేసుకునే ఒక టాబ్లెట్ వచ్చింది, ఈ వారం రోజుల బ్లడ్ షుగర్ అంతా అది కంట్రోల్ చేస్తుంది అని టెర్లాగ్లిప్టిన్ అంటున్నారు. ఈ మధ్య నేను ఒక ఆర్టికల్ చదివాను. నిజమేనా డాక్టర్ గారు? సో బేసిక్లీ ఎనార్మస్గా డయాబెటిక్ పాపులేషన్ పెరుగుతుంది, ఇదంతా మనకు తెలిసిన విషయమే. అయితే దాంతోపాటు మెడికల్ రీసెర్చ్ అడ్వాన్సెస్ చాలా వచ్చాయి. ఇప్పుడు రకరకాలుగా మనం మెడిసిన్స్ గురించి మాట్లాడుతూ వచ్చాం. వీటిల్లో ఆబ్జెక్టివ్ ఎట్లయిపోయిందంటే ఎలా షుగర్ని అదుపులో ఉంచాలి, ఎలా పేషెంట్ని కంఫర్టబుల్గా పెట్టాలి. ఈ ఆబ్జెక్టివ్తో చూస్తే ఇదివరకు వచ్చిన రెలవేషన్లో అబౌట్ 5 years 6 years నుంచి రకరకాలుగా మెడిసిన్స్ వస్తే దీంట్లో ఒక ఇంజెక్షబుల్ ఫార్మ్ ఆఫ్ ఇన్సులిన్ వచ్చింది. అది 3 వారాలకు ఒక్కసారి వేసుకునేటట్టు వచ్చింది. కానీ దాని సైడ్ ఎఫెక్ట్స్ ప్రభావం వల్ల దాన్ని ఎక్కువగా వాడలేకపోయాం. ఎవరికైతే ఇంట్రడ్యూస్ చేశామో కాస్త రిజల్ట్స్ అయితే వచ్చాయి, కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండడం వల్ల దాన్ని కంటిన్యూ చేయలేదు. 3 monthsకి ఒకసారి 3 weeks. 3 weeks. సో అలా తీసుకుంటూ వస్తే ఇప్పుడు కొత్తగా వచ్చిన వెయిట్ రిడక్షన్ ఇంజెక్షన్స్ అందరికీ తెలిసినాయి. ఈ ముంజారో, వెగోవే, ఓజాంపిక్ ఇవన్నీ కూడా వారానికి ఒక్కసారి. మౌంజరో ఇవి మన ఇండియాలో కూడా వచ్చేసాయా? ఇండియన్ కంపెనీస్ చేస్తున్నాయా? ఇండియన్ కంపెనీస్లో కూడా వచ్చేస్తున్నాయి. సో ఇది బాగా ఫ్రీలీ అవైలబుల్, వారానికి ఒక్కసారి, దాని రిజల్ట్స్ కూడా బాగున్నాయి. సో అలాగే ఎవల్యూషన్ ఆఫ్ మెడిసిన్స్లో ఎలా ఇన్సులిన్ అవాయిడ్ చేయాలి, ఎలా ఇంజెక్టబుల్స్ అవాయిడ్ చేయాలంటూ ఈ కొత్తగా వచ్చిన మాలిక్యూల్, అంటే ఈ గ్రూప్ ఆఫ్ మెడిసిన్ ఆల్రెడీ మన దగ్గర ఉంది. దీన్ని గ్లిప్టిన్స్ అంటాం. ఈ గ్లిప్టిన్స్ లో ఒక న్యూవర్ మాలిక్యూల్ ఏదైతే వచ్చిందో దీన్నే టెర్లాగ్లిప్టిన్ అంటాం. ఇది 150 milligrams లో డోసెస్ లో దొరుకుతుంది. ఇది వారానికి ఒక్కసారి వేస్తే షుగర్ అదుపులో ఉంచే విధంగా చెయ్యొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ముఖ్యము పేషెంట్కి కంఫర్ట్. నంబర్ ఆఫ్ పిల్స్ ఆల్మోస్ట్ 50-60 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళకి చాలా మందికి 60 to 70% పీపుల్లో కనీసం 5కు పైన టాబ్లెట్స్ అనేవి అవసరం పడుతున్నాయి ఈ డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, కిడ్నీ, హార్ట్ రిలేటెడ్గా. సో ఇలాంటి పిల్ బర్డన్ మేము కానీ తగ్గించగలిగితే డెఫినెట్గా బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. అలాగే చూస్తే ఏవైతే గ్లిప్టిన్స్ అనేవి ఉన్నాయో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న గ్లిప్టిన్స్ మనం రోజుకి ఒక్కసారి కానీ 2 సార్లు కానీ వేసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు కొత్తగా వచ్చిన గ్లిప్టిన్ ఏంటంటే ఒక్కసారి వేస్తే సేమ్ గ్రూప్ లో పనిచేసే విధంగా పనిచేస్తుంది. ఆ ఒక్కసారి వేసింది వారం వరకు దాని ఎఫెక్ట్స్ ఇస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఆల్మోస్ట్ మనం 14 నెంబర్ ఆఫ్ టాబ్లెట్స్ తగ్గిస్తున్నాం. ఒక టాబ్లెట్ తో 14 టాబ్లెట్లు ఒక వారంలో తగ్గిస్తున్నాం. అంటే డెఫినెట్ గా సైకలాజికల్ గా చాలా కంఫర్టింగ్, పేషెంట్ కి ప్రాక్టికల్ కూడా చాలా కంఫర్టింగ్ గా ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా ఈ డ్రగ్ కి మంచి వాల్యూ రాబోతుందని నా అభిప్రాయం. ఇస్తున్నారు డాక్టర్ గారు మీరు? ఎస్, ఆల్రెడీ స్టార్ట్ చేసాము, వాడుతున్నాము. ఇక రాబోయే కాలంలో ఎలా ఉంటుంది దీని రిజల్ట్స్ అనేవి మనం తెలుసుకోవచ్చు. జనరల్ గానే డయాబెటిక్ పేషెంట్స్ లో మనము డయాబెటీస్ మెడిసిన్ వాడుతున్నప్పుడు కాంప్లికేషన్స్ చూస్తూనే ఉంటాం. కాంప్లికేషన్స్ ఇన్ ద సెన్స్ సైడ్ ఎఫెక్ట్స్. మెట్ఫార్మిన్ వేసుకున్నాము, కడుపులో నొప్పి వస్తుంది, లేదా డయేరియా వస్తుంది, ఇట్లాగా అట్లా లేకుండా మనం మందులు ఇవ్వలేమా? సో బేసిక్లీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకరిలో వచ్చిన సైడ్ ఎఫెక్ట్ ఇంకోరిలో రావాలని గ్యారంటీ లేదు. ఇది రీసెర్చ్ పరంగా మనకు మాలిక్యూల్ మార్కెట్లోకి వస్తున్నారంటే ఆల్మోస్ట్ 3 to 5 years దాని మీద రీసెర్చ్ చేసిన తర్వాత రిలీజ్ చేస్తారు. సో ఈ రీసెర్చ్లో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా గమనించుకున్న తర్వాతే మెజారిటీగా వాటిల్నే కన్సిడర్ చేసి ఇది సేఫ్ అనిన తర్వాతనే రిలీజ్ చేస్తారు. కొంతమందిలో సెన్సిటివిటీ ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అంటాను, ఆల్మోస్ట్ మనం వాడే ప్రతి ఒక్క మెడిసిన్ ఆల్కహాల్తో తోడ్పడదు. అసలు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు మెడిసిన్ వేసుకోకూడదు. సింపుల్ పారాసిటమాల్ కూడా ఆల్కహాల్తో మనం జోడించలేము. మరి అలాంటిది ఎంతమంది ఇది పాటిస్తున్నారు? దీంట్లో ఇంటరాక్షన్ ఉంటుంది, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో
ఏ ట్యాబ్లెట్కైనా సైడ్ ఎఫెక్ట్ అనేవి రావచ్చు. సో మెట్ఫార్మిన్కి కాస్త సెన్సిటివిటీ ఎక్కువ. ఎందుకు, మనలో చాలామందికి సరిగ్గా భోజనం టైంకి తినే అలవాట్లు లేవు, మలబద్ధకంని క్లియర్ చేసుకోరు, స్ట్రెస్కి విపరీతంగా గురవుతారు, వాటర్ సమంగా తీసుకోరు. మరి జీర్ణాశయంలో ఇవన్నీ చేస్తేనే జీర్ణాశయం సమంగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళలో మెట్ఫార్మిన్ వేసినప్పుడు ఎవరికైతే సెన్సిటివిటీ ఉంటుందో వాళ్ళకి కాస్త అడ్వర్స్ ఈవెంట్స్ ఎక్కువగా ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది. ప్రతి ఒక్కరిలో ఉంటుందా అంటే లేదండి, దీని ఇన్సిడెన్స్ కాస్త ఎక్కువ ఉండొచ్చు, కానీ వాస్తవానికి మెట్ఫార్మిన్ ఇస్ ఎ వెరీ గుడ్ డ్రగ్. షుగర్ పేషెంట్స్లో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మరి కాంప్లికేషన్స్ వస్తున్నాయి అన్నప్పుడు మీ దగ్గరికి వస్తారు, మరి ఏం చేస్తారు డాక్టర్ గారు? సో జనరల్గా కాంప్లికేషన్ దేని వల్ల వచ్చింది? ఇప్పుడు నేను అన్నాను రోజు మసాలా ఫుడ్ తింటున్నామండి, డెఫినెట్గా గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది వస్తుంది. మరి దాంతోపాటు మెట్ఫార్మిన్ వల్ల కూడా అది యాడ్ అవుతుంది. అలాగే వాళ్ళకున్న మిక్స్డ్ మెడిసిన్స్ వల్ల కూడా యాడ్ అవుతుంది. మరి వీటిని ఏది హైలైట్ చేసి దీన్ని క్లియర్ చేయొచ్చు? సో దాన్ని అనలిటికల్గా పేషెంట్కి కస్టమైజ్డ్ నీడ్స్ ప్రకారం దీన్ని మార్చడం అనేది జరుగుతుంది. కొన్నిసార్లు టెంపరీగా గ్యాస్ ట్రబుల్ తగ్గడానికి టాబ్లెట్ ఇచ్చినా కానీ ఇది నివారించవచ్చు. ఇవన్నీ చేసినా కానీ ప్రాబ్లం వస్తే ఆ టాబ్లెట్ని తీసి రీప్లేస్మెంట్ చేస్తాం. బోల్డ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి డయాబెటిక్ మెడిసిన్స్లో. ఆ మెడిసిన్ మార్చేస్తే మనకి క్లియర్ అయిపోతుంది. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ టాబ్లెట్స్ వద్దు, ఈ గట్ హెల్త్ పాడవుతుంది, లేదా మాకు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయి, డైరియా వస్తుంది అన్నప్పుడు ఇన్సులిన్ అనేది ఒకటి ఉంది కదా, ఇంజెక్షన్. ఆ ఇంజెక్షన్ అసలు ఎంత డయాబెటిస్ లెవెల్స్ ఉంటే మీరు ఇస్తారు? సో జనరల్ రికమెండేషన్ ఇన్సులిన్ ఎప్పుడన్నా ఇవ్వాలి అంటే ఆ HbA1c దాన్ని క్రైటీరియాగా తీసుకుంటాం. ఈ HbA1c అరౌండ్ 10 ఉందంటే రికమెండేషన్ ఇస్ ఇన్సులిన్, ఆల్ ద టైమ్ ఇన్సులిన్. కానీ దీంట్లో డాక్టర్లకి మాకు ఒక ఇనర్షియా అనేది ఉంటుంది. ఎందుకంటే పేషెంట్లు యాక్సెప్ట్ చేయరు, చెప్పంగానే వేసుకోవడం అనేది జరగదు. వాళ్ళకి ఇంజెక్షన్ అనగానే భయం, దాన్ని ఒక అపోహ, ఒక్కసారి ఇన్సులిన్ స్టార్ట్ చేస్తే జీవితకాలం ఇన్సులిన్ వేసుకోవాలి. సో ఇవన్నీ కూడా మాకు క్రైటీరియా అవుతాయి. సో దీన్ని కన్విన్స్ చేసి పేషెంట్కి అవసరమైన చోట ఇన్సులిన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే కొన్నిసార్లు ఆపరేషన్ థియేటర్స్, ఎక్కడైతే ఆపరేషన్స్ అయిన తర్వాత రికవరీ ప్రాసెస్లో ఉంటారో, ఎక్కడైతే ఫుడ్ సమంగా తీసుకోలేకపోతుంటారో, ఎక్కడైతే షుగర్ లెవెల్స్ అధికంగా ఉంటాయో, ఎక్కడైతే ట్యాబ్లెట్లు పనిచేయకుండా ఉంటాయో టెంపరీగా ఇన్సులిన్ అనేది ఇవ్వడం జరుగుద్ది. సో ఆ ఫామ్లో కొన్నిసార్లు ఇన్సులిన్ ఇస్తాము. ఎక్కడైతే హై షుగర్స్ ఉంటాయో, అన్కంట్రోలబుల్ షుగర్స్ ఉంటాయో, కాంప్లికేషన్స్ రాకుండా ఉండడానికి కూడా ఇన్సులిన్ ఇవ్వడం అనేది జరుగుద్ది. ఇన్సులిన్ ఇస్తే అంటే ఇన్సులిన్ ఇస్తున్నారంటే ఇంకా పనిచేస్తున్నట్లే కదా, షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయా డ్రాస్టిక్గా? డెఫినెట్గా తగ్గుతాయి. ఎందుకంటే సాధారణంగా ఒక నార్మల్ పర్సన్, నాన్ డయాబెటిక్ పర్సన్లో షుగర్ బాడీలో మెయింటైన్ చేసేదే ఇన్సులిన్. అదే ఇన్సులిన్ మనం ఎక్స్టర్నల్గా ఎక్సెస్గా సప్లై చేస్తున్నప్పుడు డెఫినెట్గా షుగర్ లెవెల్స్ అదుపులో రావడం అనేది ఖాయం. అప్పుడు తగ్గిపోతాయి, వాళ్ళకి మందులు తగ్గించే పరిస్థితి అనేది వస్తుంది. ఎస్. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు ఎవరైనా వచ్చి నేను వీక్లీ వన్స్ వేసుకునే టాబ్లెట్ నాకు ప్రిస్క్రైబ్ చేయండి అన్నప్పుడు మీ షుగర్, వాళ్ళ షుగర్ ఎంత ఉండాలి, వాళ్ళ ఏజ్ ఎంత ఉండాలి, ఎవరికి ప్రిస్క్రైబ్ చేస్తారు అసలు? సో జనరల్గా నేను డీల్ చేసేది అడల్ట్ మెడిసిన్. సో ఇక్కడ ఏంటంటే ఒక డ్రగ్ కన్సిడర్ చేస్తున్నప్పుడు వీళ్ళకి సూటబిలిటీ ఉందా లేదా అని చూస్తాం. ఇక్కడ ఈ వీక్లీ టాబ్లెట్ వాడేటప్పుడు కిడ్నీ పారామీటర్స్ ఇంపార్టెంట్. కిడ్నీ ఫంక్షన్ మీద ఫోకస్ చేసి ఈ పర్సన్కి ఇది సూటబిలిటీయా లేదా అనేది కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. దాన్ని జనరల్గా కిడ్నీ పారామీటర్స్లో ఎస్టిమేటెడ్ గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్ EGFR అంటాం, అది చెక్ చేయడం జరుగుద్ది. కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది గమనించుకోవడం జరుగుద్ది. షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి గమనించుకోవడం జరుగుద్ది. అసోసియేటెడ్ వేరే కండిషన్స్ ఏమున్నాయి ఇవన్నీ చూసుకొని ఆ డ్రగ్ లెవెల్స్ ఏది పర్మిసిబుల్ ఉంటుందో ఆ డోస్ ఇవ్వడం అనేది జరుగుద్ది. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఇది కొత్త మందు అయితే వచ్చింది, సో వీక్లీ వన్స్ వేసుకునే మందే మంచిదే అది. సో అంటే వీక్లీ వన్స్ వేసుకుంటున్నారు అంటే మనం ఇన్ని ట్యాబ్లెట్స్, చాలా మంది కూడా డయాబెటిక్ మెడిసిన్ వేసుకుంటే రకరకాల అవయవాలు పాడైపోతాయి, ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇట్లా ఉన్న నేపథ్యంలో ఈ వీక్లీ వన్స్ మందు అనేది మంచిదనే చెప్పుకోవాలి. సో వాడుకోవాలని కోరుకుంది. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.